అభం శుభం తెలియని విద్యార్థులపై విషప్రయోగ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఇచ్చోడ మండలం ధరంపూరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట సామాగ్రి, మంచినీటి ట్యాంకులో గుర్తు తెలియని దుండగులు పురుగుల మందు చల్లిన ఘటన వెలుగు చూసింది. పురుగుల మందు వాసన రావడంతో అప్రమత్తమైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిభ వెంటనే పరిసరాలు పరిశీలించగా పురుగుల మందు డబ్బాను గుర్తించారు. పిల్లలెవరిని ఆ నీటిని తాగకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్న హెచ్ఎం స్థానిక పోలీసులకు ఈ విషయాన్ని ఫిర్యాదు చేశారు. దీంతో దాదాపు 30 మంది విద్యార్థులకు పెను ప్రమాదమే తప్పింది. నీటి ట్యాంకులో పురుగుల మందు ఎవరు కలిపారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఏది ఏమైనా విద్యార్థులపై ఇలాంటి విషప్రయోగం జరగడం స్థానికంగా కలవరపరిచింది. ఇక్కడ చూసారా పెట్టుకున్న తను ఏమి చేయలేదు అన్ని ఫ్రెష్ తెప్పించి గిన్నెలు కూడా వాడద్దన్నారు కొత్త గిన్నెలు